వెల్కమ్ టు వ్యూ పాయింట్. హైపర్ థైరాయిడిజం లక్షణాలలో ఒకటి ఎక్కువగా బరువు తగ్గడం. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఈ సమస్యలు ఉన్నవారు మెడిసిన్ తీసుకుంటూనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఉప్పు, సోయా, కెఫిన్స్ తీసుకోవద్దని చెప్తున్నారు. ఇందులో నిజాలు తెలుసుకుందాం. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు 4 రకాల ఆహారాలకి దూరంగా ఉండాలని చెప్తున్నారు. అందులో అయోడిన్ అంటే అయోడైజ్డ్ సాల్ట్, సీ ఫుడ్, అయోడిన్ సప్లిమెంట్స్, సోయా అంటే సోయా మిల్క్, సోయా ఆయిల్, టోఫు, ఎడమా బీన్స్లు ఉండగా కెఫెన్ అంటే కాఫీ, టీ, సోడా, ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. దీంతో పాటు డైరీ, రిఫైండ్ పిండి, రెడ్ మీట్ వంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలని చెప్తున్నారు. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. ఈ ఫుడ్స్ తీసుకుంటే సమస్య పెద్దగా మారుతుందని డాక్టర్ సూచించారు. దానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సోయాలో థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రభావితం చేసే ఐసోఫ్లేవోన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అయోడిన్ లోపం ఉన్నవారికి సోయా ప్రమాదకరమని చెప్పారు. అయోడిన్ ఉప్పు ఎక్కువగా తినేవారికి, ముఖ్యంగా అయోడైజ్డ్ ఉప్పు తినేవారికి థైరాయిడ్ గ్రంథి ఎఫెక్ట్ అవుతుంది. కెఫిన్ కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే కూడా హైపర్ థైరాయిడిజంతో పాటు ఆందోళన, భయం, నిద్రలేమి సమస్యలు వస్తాయి. దీనివల్ల సమస్య పెరుగుతుంది. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండేందుకు పైన చెప్పిన ఫుడ్స్ కి దూరంగా ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు.